నమస్తే అండి, నా పేరు ఝాన్సీ. మా పాప మధుర ఎంఎస్టీ. తిను 7th క్లాస్ తుల్లో జగతానికిలో 7th క్లాస్ చదువుతుందండి. నేను 5th క్లాస్ నుంచి కూడా పడాల చారిటబుల్ ట్రస్ట్ వారంటే చాలా ఇష్టం అనమాట. వాళ్ళు ప్రతి వీక్ ప్రతి సండే వస్తుంటారు కదా, ఆ టైంలో చెప్పిన యాక్టివిటీస్ కానీ, వాళ్ళు చెప్పే గేమింగ్స్ కానీ, వాళ్ళు చెప్పే అవేర్నెస్ కోసం కానీ ప్రతిదీ కూడా పిన్ టు పిన్ మాతో షేర్ చేసుకుంటుందండి. తనకి చాలా ఇష్టం అనమాట. ఇవాళ నేను రావడానికి కారణం ఏంటంటే, ఎప్పుడైనా ఎవరికైనా హెల్ప్ చేయాలి, 10 మందికి సహాయపడాలని వాళ్ళ డాడీ కానీ వాళ్ళ తాతయ్య కానీ చెప్తూ ఉంటారు. నీ ఇన్స్పిరేషన్ ఏంటమ్మా అని ఎవరైనా ఏదైనా అడిగితే పడాల చారిటబుల్ ట్రస్ట్ వారనే చెప్తూ ఉంటుంది. తనకి చాలా ఇష్టం అనమాట. వాళ్ళ అన్నయ్య కూడా 10th క్లాస్ భూపతిపాలెంలో చదువుతున్నాడు. వాడు కూడా చెప్తూ ఉండేవాడు. క్వశ్చన్స్ అవి కొంచెం లాజిక్ క్వశ్చన్స్ అవి అడుగుతూ ఉంటారు కదా, వాటికి ఆన్సర్స్ చేసేవాడు. వాళ్ళకి గిఫ్ట్స్ అవి ఇచ్చేటప్పుడు మాకు ఫోన్ చేసి చెప్పేవాడు అనమాట. ఇవాళ ఇలా వచ్చారు, ఇలా క్వశ్చన్స్ అడిగారు, నేను కూడా అడుగుతాను చెప్తావా అనేసి మళ్ళీ మాకు కూడా అడిగేవాడు అనమాట. మా పాపకి ఇవాళ మా మావయ్య అన్నారు, అమ్మ వాళ్ళ అన్నయ్య, తను ఏదో గిఫ్ట్ ప్రజెంట్ చేశారు. న్యూ ఇయర్ వస్తుంది కదా, డ్రెస్ కొనుక్కోమని. అయితే నేను నాకు డ్రెస్ వద్దు, అక్కడికి వెళ్దాము, ఇక్కడే ఉన్నాం కదా, కాకినాడలోనే ఉన్నాం కదా, ట్రస్ట్కి వెళ్దాము, నేను ఈ డబ్బులు నేను అక్కడ డొనేట్ చేస్తాను ప్లీజ్ అనేసి రిక్వెస్ట్ చేసిందండి. అట్లీస్ట్ చూపించాము అని అడిగిందండి మొన్న. అయితే సరే అయితే వెళ్దాం పదా అని చెప్పి తీసుకొచ్చాను. థ్యాంక్ యూ.